హలో ఫ్రెండ్స్. ప్రతిరోజు మనం లైట్ ఆఫ్ పత్రిజీ బుక్ లోని పత్రిజీ సందేశాన్ని తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ డేస్ లో ఏం చెప్పారంటే, వెన్ యూ థింక్ దట్ యు ఆర్ జస్ట్ ఎ ఫిజికల్ బాడీ, ద ప్యారడైజ్ ఈస్ లాస్ట్. వెన్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఏ సోల్, ద ప్యారడైజ్ ఈస్ రీగెయిన్ అని చెప్తున్నారు. మనకి అందరికీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో మనకి స్వర్గం కావాలి అంటే స్వర్గం చాలా కంఫర్టబుల్ గా, ఉమ్, హాయిగా, హ్యాపీగా, రిలాక్స్డ్ గా ఉంటుందనేది అందరికీ తెలుసు ఫ్రెండ్స్. నరకం అనేది ఎవరికి నచ్చదన్నమాట. స్వర్గం కావాలని కోరుకోని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ ఆ స్వర్గం ఏంటి అనేది పత్రిసారి ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడు మనం ఆ స్వర్గాన్ని కోల్పోతాము అనేది సార్ ఇక్కడ చెప్తున్నారు. వెన్ యూ థింక్ దట్ యు ఆర్ జస్ట్ ఎ ఫిజికల్ బాడీ, ద ప్యారడైజ్ ఈజ్ లాస్ట్. చూసారా ఫ్రెండ్స్? ఎప్పుడైతే మనం మన భౌతిక శరీరం మాత్రమే, ఇది నేను, ఈ భౌతిక శరీరం నేను, ఈ పేరు నేను, ఈ వీళ్ళంతా నా వాళ్ళు, ఇది నాది అనేది మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూడగలుగుతున్నామో, దీన్ని మాత్రమే చూస్తున్నామో, దీన్ని మాత్రమే దృష్టిలోకి తీసుకుంటున్నామో, అప్పుడు మనం మన ప్యారడైజ్ లాస్ట్ అవుతాం ఫ్రెండ్స్. మన స్వర్గాన్ని మనం కోల్పోతాం. పిల్లలు దైవ స్వరూపులు అన్నారు ఫ్రెండ్స్. ఎందుకని అంటే వాళ్ళల్లో ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. ఎక్కువగా భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ వాళ్ళలో ఎక్కువ ఉండవు. కాబట్టి వాళ్ళు ఇన్నర్ సెల్ఫ్ కి వాళ్ళు కనెక్టెడ్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్యారడైజ్ అంటే స్వర్గంలో ఉంటారు ఫ్రెండ్స్. అందుకే వాళ్ళని పిల్లలు దేవుళ్ళు సమానం అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడు మనం ఆ స్వర్గాన్ని కోల్పోతామంటే, మనం నేను భౌతిక శరీరాన్ని మాత్రమే అనే దృష్టితో ఉన్నప్పుడు, భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూడగలిగినప్పుడు, మనం ప్యారడైజ్ మనం లాస్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఆ స్వర్గాన్ని మనం కోల్పోతాం. వెన్ యూ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఏ సోల్. మన జీవితంలో మనం ఎప్పటికైనా సరే, నేను శరీరాన్ని మాత్రమే కాదు, భౌతిక శరీరాన్ని మాత్రమే కాదు, నేను అంతర్గతంగా ఇందులో కొలువై ఉన్న ఆ దైవాన్ని, ఆ ఆత్మని అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు మనకి మన స్వర్గం మన స్వర్గాన్ని మనం తిరిగి సంపాదించుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఇది ఒక సాధకుడికి అతి ముఖ్యమైన సూచన ఫ్రెండ్స్. జీవితం ఇది, సంసారంలో ఉన్నాము. ఎన్నో వస్తాయి, కల్లోలాలు వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో వస్తాయి ఫ్రెండ్స్. ఈ ఒడిదుడుకులు వచ్చిన ప్రతిసారి కూడా మనల్ని మనం ఒక్క క్షణమైనా సరే మర్చిపోతూ ఉంటాం మనం ఎవరం అనేది. మర్చిపోయి భౌతిక పరమైన ఈ శరీరాన్ని, ఈ నేనునే దృష్టిలో పెట్టుకుని మనం బిహేవ్ చేస్తూ ఉంటాము. అలా ఎప్పుడైతే చేస్తున్నామో మనం మన ప్యారడైజ్, మన స్వర్గాన్ని మనం కోల్పోతాం ఫ్రెండ్స్. తిరిగి మనం అదే సమయంలో, నేను కేవలం భౌతిక శరీరాన్నే కాదు, సార్ చెప్పేవాళ్ళు, ఆ కష్టం, నష్టం, అవమానం అన్నింటినీ ఎదుర్కొనే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పేసి సార్ చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా. ఆ సమయంలో మనం నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు అని, దీని లోపల ఉన్నటువంటి ఆత్మని ఇప్పుడు అనేది మన ఆ స్పృహ మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ అండర్స్టాండింగ్ మనలో ఎప్పుడైతే ఉంటుందో, దాని కింద మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనం మన ప్యారడైజ్ని, మన స్వర్గాన్ని మనం తిరిగి సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ ఆన్సర్ లో పత్రిజీ ఏం చెప్పారంటే, గురువే ప్యారడైజ్ అని చెప్పారు. అంటే గురువే మన స్వర్గం, ఆయన సన్నిధిలో ఉండటమే మనకి స్వర్గం అని చెప్పేసి సార్ చెప్పారు ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్ ఆన్సర్ లో. మరి ఇంత అద్భుతంగా, సూటిగా సత్యాన్ని అందరికీ తెలియజేసినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలు. నాకు ఈ పాయింట్ గురించి ఎంతో చెప్పాలని ఉంది ఫ్రెండ్స్. కానీ అవన్నీ కూడా అనుభవపూర్వకంగా, అనుభవాలతో కూడుకున్నటువంటివి. అందుకే నేను అవేమీ ఇక్కడ చెప్పట్లేదు. జస్ట్ సింపుల్ గా చెప్తున్నాను. మనం మన స్వర్గాన్ని ఎక్కడ కోల్పోతామో, ఎలా కోల్పోతామో, తిరిగి దాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? అసలు స్వర్గం అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది అది? అనేది ఇందులో నేను మీకు చెప్పాను ఫ్రెండ్స్. మరి ఈ మౌలిక సత్యాన్ని, సూటి అయిన సత్యాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు మన చేతిలో పెట్టినటువంటి ఆదిగురు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.